మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో కోఆపరేటివ్ సొసైటీ ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలవుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. దీంతో ఒక రైతుకు 2 బస్తాల యూరియా పంపిణీ చేయడంతో రైతులు అసహనానికి లోనయ్యారు. మాకు 6 ఎకరాలు నాటేసిన వరి మందు బస్తాలకు 5 రోజులు 6 రోజుల కానీ తిరుగుతాను. లైన్లో క్యూ కట్టి బస్తాలు లేక మా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు యూరియా బస్తాలు తొందరగా మాకు పంపించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. తొందరగా మా రైతుల ఇబ్బందులను చూసుకొని కొంచెం మీరు అతి తొందరలో మాకు యూరియాను సేల్ చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేను 4 ఎకరాల పొలం వేశాను. యూరియా బస్తాలు దొరకడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి. ప్రభుత్వం సహకరించాలి. చాలా రోజుల నుంచి అట్లే జరుగుతుంది. 4 రోజుల నుంచి దొరకలేదు యూరియా. బాగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం సహకరించాలి మాకు. సో ఈ యొక్క మాకు వర్షాకాలం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన నుంచి ఈ 4 డేస్ కాల నుంచి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మాకు యూరియా అనేది 7వ తారీఖు నాడు రావడం జరిగింది. 7వ తారీఖు నుంచి ఇప్పటివరకు రాలేకపోవడం వల్ల ఇవాళ 10వ తారీఖు నాడు 630 టన్నుల యూరియా రావడం జరిగింది. కొంచెం యూరియా ఎక్కువ రావడం వల్ల రైతులను ఒకటేసారి రావడం వల్ల గుబ్బు కూడా వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు ప్రతి రోజు కూడా ఒక 20 టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లయితే ఇక్కడ మండలంలో ఉన్న రైతులందరికీ కూడా అవసరం.